ప్రియమైన సహోదరులారా, ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. నేను పుట్టింది ఉంది భీమవరం ప్రక్కన ఒక పల్లెటూరు కొవ్వాడ అని పిలుస్తుంది. ఆ కొవ్వాడికి భీమవరానికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. నేను మా ఫ్రెండ్ కలిసి పెయింటింగ్ వేయడానికి వెళ్ళాం ఒక షాప్. అది రెస్ట్ ఆఫీస్ రోడ్. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ముని నా దగ్గరకు వచ్చింది. వెనక్కి చూస్తే నా ఫ్రెండ్ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. నా దగ్గరకు వచ్చి 2 అరటిపళ్ళు ఇస్తున్నాడు. ఇవి తీసుకుని నీవు భుజించు అని చెప్పి నేను క్రైస్తవుల్ని, మీరిస్తున్న ఈ అరటి పండ్లు నేను భుజించుకోండి అని చెప్పి అని చెప్పిన తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఇలా చాలా సందర్భాల్లో నేను వెళ్తున్నప్పుడల్లా అతడు నన్ను గమనిస్తూ ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వచ్చేవాడు. కొన్నిసార్లు మార్గాలు ఎదురయ్యేవాడు. కొన్నిసార్లు ఎక్కడికన్నా వెళ్తే అక్కడికి వచ్చేవాడు. అతడు వస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు నా దగ్గరకు వచ్చాయి. అంటే ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత అతను వెళ్ళిపోయాడు అనుకున్నాను కనుక ఒకరోజు నేను రూమ్లో పండుకున్నప్పుడు అకస్మాత్తుగా ఏదో నా మీద వాలినట్టుగా పడినట్లుగా శబ్దమైంది. భయం పుట్టింది, కేకలేసి. అప్పటి నుండి నాలో ఒక భయం అనేది వచ్చింది. పగలు కూడా ఒక 100 మంది ఉంటేనే కానీ అక్కడ ఉండలేకపోయాను. భయానకంగా ఉండేది పరిస్థితి. ఒక 100 మంది ఉన్నా అక్కడ నిలబడలేకపోయాడు. పరిస్థితి అంత భయంగా. అలా జరిగిన దినమున కొన్ని దినాలు అలా జరిగింది. విషయాన్ని నాన్నగారితో చెప్పాను. నాన్నగారు అప్పటికే ప్రేయర్ చేస్తున్నారు. ఒక మందిరానికి తీసుకుని వెళ్ళారు. అది ఒక రేకుల షెడ్. అక్కడున్న పాస్టర్ గారు అనిల్ అనుకుంటా ప్రార్థన చేసి భయపడుతున్నాడు, ఏమీ లేదు. కానీ ఆ భయం అలాగే ఉంది. చర్చికి వస్తా ఉండు బాబు, నువ్వు వస్తే బాగుంటుంది, నీకు దేవుడు బాగు చేస్తాడు. అలా చర్చికి వెళ్తా ఉన్నా. నా కార్యక్రమాలు, నా పనులు నేను చేసుకుంటున్నాను. కానీ ఆ భయం అనేది పోరా. ఒకసారి చర్చిలో ఉండగా ఓ సహోదరుడు నా యొద్దకు వచ్చాడు. అక్కడ ఇప్పుడంటే మిషనరీస్ వచ్చినాయి. అప్పుడు మిషనరీస్ చెరువు తోవడానికి యవ్వనస్తులు వచ్చారు. వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు. ప్రార్థన చేసుకుందాం రా. నేనేం చెప్పానంటే, అయినా దేవుడు ఇంకా పిలవలేదు. నేను పాస్టర్ గారిని కూడా కాదు, ఏదో జస్ట్ ఇప్పుడే ప్రార్థనకి వెళ్తున్నాను, భయంగా ఉందని అతను వచ్చి అయిన పర్ల మనము ప్రార్థన చేసుకున్నాం. సరే, ఈవినింగ్ టైం మీకు పనులు అయిపోతాయి కదా, పనులు అయిపోయిన వెంటనే నేను వస్తాను అని చెప్పాను. 6-7 మధ్యలో బయలుదేరి వెళ్తున్నాను. ఒక బలమైన గాలి నన్ను తాక్కుని వెళ్ళినట్లుగా అనిపించింది. ఆ సమయం భయపడుతున్నాను. బలమైన శక్తి. ఇంకా కాసేపు అలాగే నిలబడి ఆలోచన చేసి, భయం కదా, వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకుని ఉన్నారు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్న గుడారాల దగ్గర
మేమంతా కలిసి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ముగించాం. వాళ్ళు అంటున్నారు, కాసేపు వాక్యం చదివి మాకు వినిపించయ్యా. అయ్యా, నాకేం సేవకులు కాదు, నేను వాక్యం చెప్పే అంత స్థితి నాకు లేదు. ఏదో ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నానంటే ఏదో భయం చేత అన్నప్పుడు పర్వాలా, నువ్వు వాక్యం చెప్పు. వాక్యాన్ని చెప్తూ కళ్ళు తెరిసే ఒకసారి బయటికి అలా చూశాను. గుడారం బయటకు చూశాను. ఒక శక్తి రూపంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. నిజం, నా కళ్ళేమైనా, నా కళ్ళు ఏమైనా మోసం చేస్తున్నాయా అని నాకు అనిపించింది. ఒకసారి నలుపుని మరలా చూశాను. ఒక బలమైన శక్తి, ఒక వికృత రూపం కనబడుతుంది. నేను వారికి ఏం చెప్పడా, ప్రార్థన చేసి భయం భయంగా అలా నన్ను వెంటాడుతూనే ఉంది. కొన్నాళ్ళు అక్కడున్న పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరే పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చిన కొన్నాళ్ళకి ఏదో పండుగ జరుగుతుందని పరిచర్య చేయాలి, పనులు చేయాలి. ఆ పండుగని వాళ్ళంతా సేవకులు వెళ్ళిపోయి ఆ రూమ్ తాళాలు మందిరం వాల్సెట్ గారికి అప్పగించిన వెళ్ళి రాత్రిపూట ఈ భయం చేత నేను ఉండలేనని చెప్తే సురేష్ అనే బ్రదర్ని నాకు తోడుగా ఇచ్చాడు. అతడు ఒక రోజు వచ్చేవాడు, 1-2 రోజులు వచ్చేవాడు, తర్వాత వచ్చేవాడు కాదు. ఆ బ్రదరు భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు. ఆ బ్రదర్ కొన్ని దినాలు రాలా, ఎందుకు రాలేదు నాకు తెలియదు. నేను రూమ్లో పండుకునేవాడిని. ఆ ముని ఆ చర్చిలోకి వచ్చి ఆ చర్చిలో కూర్చునేవాడు. ఈ భయం చేత రూములోనే నుండి గడపెట్టుకుని ఇంకా పడుకునేవాడినో భయపడుతున్నవాడు ఏం చేసేవాడు నాకు అర్థం లేదు. ఆరాధనకు వచ్చి వాళ్ళ పరీక్షకి వెళ్ళిపోయేవాడు. మళ్ళా తెలియదు. ఈ ముని ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా ఒక పర్లంగు దూరం నిలబడ్డలా మరలా అటువైపుగా పోతే ఈ అరటిపళ్ళు తిని నెమ్మదిగా అక్కడి నుంచి నేను గుడివాడ వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. అప్పుడు స్వరం ద్వారా ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. నా కొరకు నువ్వు సేవ చేయగలుగుతావా అని ప్రభు నన్ను అడిగారు. లారీ కేంద్రంగా చేస్తాను కానీ పొరపాటు సేవ చేయాలి అనుకున్నాను. నాకు రిపీట్ అవుతుంది, వినబడుతున్న ఒక్కసారి వినబడింది, రిపీట్ అవుతూ ఉండేది. ఏం చేస్తుంది? అప్పుడు సేవకుని అడిగాను, నాకు ఇట్లా వినబడుతుంది, నాతో ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఆ సేవకుడు నన్ను ఎదురువాడిగా మాట్లాడు, ఇతని సమయంలో ఏమో అని మాట్లాడు. తప్పలేదు, తెలియదు. ఒకవేళ నీతో ఎవరో మాట్లాడితే నీ సేవ చేస్తాను ప్రభువా అని ఒప్పుకో, ఇంకా స్వరం నీకు వినబడదు. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు నాతో మాట్లాడి ఈ సేవ చేస్తానయ్యా. అక్కడి నుంచి ఆయన మాట్లాడటం తర్వాత ఆ రోజు రాత్రి పండుకుంటే మత్తయి సువార్త మనం 10వ అధ్యాయం కనబడుతుంది. ఇద్దరిద్దరిగా చేసి సేవ నశించిపోతున్న ఇజ్రాయేలు ఎందుకు అపవిత్ర ఆత్మ
ఆ అధ్యాయం అంతా కనబడుతుంది. నా దగ్గర బైబిల్ లేదు. అక్కడ ఉన్న వారి దగ్గర బైబిల్ తీసుకుని ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం అంట తీయని సేవకుని అడిగినప్పుడు సేవకుడు తీసి చూపించినప్పుడు నేను ఎలా చూసానో కళ్ళు అట్లా. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. మరునాడు ప్రార్థన చేస్తున్నాను. సరిగ్గా ప్రార్థన చేయడం చేతగాని నేను తెల్లారుజామున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి కూర్చున్నాను. మోకాళ్ళ ప్రార్థన. ఓ నల్లటి బెడ్షీట్ కప్పుకున్నాను. ఆ ప్రాంతంలో మంచి దట్టమైన మంచు చేస్తాక 2 కళ్ళు మూసున్నాయి. మెరుగుగా ఉన్న ప్రకాశమైన వెలుగు. ఆ వెలుగులో ఒక పెద్ద బైబిల్ కనబడుతుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం ఉన్నాడు ఒక. నీవు నా కుమారుడు నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యంగా ఇస్తాను అని కనబడుతుంది. పెద్ద వెలుగులు చదవడానికి ట్రై చేస్తున్నా. కనబడుతుంది, చదవడానికి ట్రై చేస్తున్నా. కింద నేను కూర్చున్నాను. నేను ఎక్కడైతే ఆ ప్లేస్లో కూర్చున్నానో ఆ కూర్చున్న ఆ స్థలమంతా తెల్లటి పాలు చేత నింపబడ్డది. పాల మధ్యన కూర్చున్నాను. ఆ కీర్తన గ్రంథాన్ని నేను చూస్తున్నప్పుడు, చదవాలని ఆలోచిస్తున్నప్పుడు వెనక తట్టుగా ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చి నా భుజమ్మని తట్టి, నువ్వు సాతాన్ని చేయిస్తావు, నీకు అపజయాలు ఉండవు అని ప్రభువు చెప్పాడు. ప్రభు అలా దర్శించి చెప్పారు. సేవ కొరకు నేను సేవ చేయమనుకుని ఏదైనా మ్యూజిక్ సహాయం నేను చేస్తాను అని ప్రతి ఆదివారం నేను అనుకున్నాను. ప్రభువు నాతో చెప్పారు, నీవు చదివేసిన పుస్తకం కాకూడదు, అనేకులు చదవబోయే పుస్తకం కావాలేమో అని ప్రభు నాతో చెప్పారు. అప్పుడు నేను ఆ ప్రయత్నాలు విరమించుకున్నాను. సంగీతం పట్ల శ్రద్ధను తగ్గించడం నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను. నా జీవితంలో అలా జరిగిన తర్వాత నేను సేవకు వెళ్ళటం జరిగింది. సేవకి వెళ్ళిన తర్వాత సేవ చేయటం జరిగింది. ఒక దైవజనుడు, ఆ దైవజనుడు నాకు పనులు అప్పగించేవాడు. అలవాట్లేదు కదా, పెయింటింగ్ పనులని, రూమ్ పనులని అప్పగించేవాడు. నమ్మకంగా చేసుకున్నాడు. అంటే కూలి పని పరిచయం దేవుని ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంటుంటాడు. నాతో పాటు కొంతమంది నాతో పాటు సహకరించేవాడు. అక్కడ ఒక బ్రదర్ రూమ్ ఉండేది. ఎబినేజర్ అనే వ్యక్తి ఒక రూమ్ ఉండేది. ఆయన పెద్ద అసిస్టెంట్. అప్పుడు పని ఉన్నప్పుడే వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి రావడం, సేవకి వెళ్ళిపోవడం, ఆయన దగ్గరికి రావడం, పని చేయడం, వెళ్ళిపోవడం. 9 గంటలు మొదలుకొని ఇంచుమించుగా 3 గంటల వరకు ఏడ్చి ప్రార్థన చేసి. ఎందుకని ఆ రోజు అంత సమయం ప్రార్థన చేశాను అంటే, దైవజనుడు ఆ సేవకుడు అభిషేకుడు మీటింగ్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు బరువుతో తిరిగి వస్తాడు. చాలా ముక్కుడు అవుతాడు. గనుక దారిలో పడుకుంటే మెలకు వస్తుందని తలదిల్లు వేసుకుని అన్ని శుభ్రం చేసి తిండేసి ఆయన వెళ్తున్న దారిలో పడుకుంటాడు. 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసి ఒక దైవజనుడు వస్తాడు, మీటింగ్కి వెళ్ళారని చెప్పి దారిలో పండుకున్నప్పుడు కలగలిగింది. ఆ కళ్ళలో నేను సిరివేయబడ్డాను. నా కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి కేకలు వేస్తుంటే ఎవరు ఏ మనుషుడు నన్ను విడిపించడానికి రాలా, ఏడుస్తున్నాను.
కేకలు వేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి దేవుడు నాకు కనిపిస్తున్నాడు. ఆయన దగ్గర నుంచి వాక్శక్తి నాకు అనుగ్రహించబడింది. అది దక్షిణానికి తిప్పి మాట్లాడుతున్న దేవుని రూపం కనబడుతుంది. ఉత్తరానికి తిప్పి మాట్లాడుతున్న దేవుని రూపం కనబడుతుంది. తూర్పు వైపు తిప్పి మాట్లాడుతున్న దేవుని రూపం కనబడుతుంది. ఎటు వైపు తిప్పినా కానీ దేవుని రూపం నా మాటల ద్వారా కనబడుతుంది. ఆయన దగ్గర నుంచి వాక్చాతుర్యం కాదు, వాక్శక్తిని ప్రభు నాకు అనుగ్రహించింది. కంగారు వచ్చింది, కానీ మనిషిని తెగ చెమటలు పెట్టి చాలా స్పష్టంగా ఉంది కదా. అలా జరిగిన కొన్నాళ్ళకి ఆ సేవకుడి దగ్గర నుంచి, అయితే ఆ సంస్థ నుంచి ప్రభు బయటికి వెళ్ళి నువ్వు సేవ చేయాలి అని ప్రభు నాతో చెప్పాడు. అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఆ విధంగా వచ్చి ఈ జగ్గపేటలో సేవని ప్రారంభించాను. ఇది ఒక విశేషం, నా సేవ దర్శనం. అదే సందర్భంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హస్తాలతో నా భుజాన్ని ఆయన ముట్టుకుని ఉన్నాడు. ఆకాశం నుంచి పెద్ద హస్తాలు చాపబడ్డా నా 2 భుజాలను ఆయన ముట్టుకున్నాడు. నా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి సాగుతున్న పైన ఈరోజు వరకు ఇంకా నా పరుగును అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేంత వరకు ఆ పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తారని విశ్వసించాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా జీవితంలో ప్రభుత్వ కార్యాలు చేసుకుంటూ ఆయా స్థలాలను వాడుకుంటూ అనేక మందిని బలపరుస్తూ సేవా పరిచయం వాడుకుంటున్నాను. నా కొరకు, నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు, నా మార్గాల కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థించవలసిందని సౌకర్యంతో కోరుకున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు సదా ప్రభు సేవలు, మీ సోదరులు, దేవదానం పాస్టర్ ప్రార్థిస్తాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.